ఒక వృద్ధుడు నదిలో చేపలు పడుతుండగా అతనికి ఒక ఊదారంగు చేప దొరికింది. అది మనిషి స్వరంతో మాట్లాడుతోంది. ఆ చేప ఏడుస్తూ తనను వదిలేయమని ఆ వృద్ధుణ్ణి వేడుకోసాగింది. చేప ఏడవడం చూసి వృద్ధుడి మనసు కరిగిపోయింది మరియు ఆయన దాన్ని తిరిగి నదిలోకి వదిలేశారు. కొద్దిసేపటికే నీటి ఉపరితలంపై ప్రకాశవంతమైన బంగారు కాంతి కనిపించింది. నిజానికది డ్రాగన్ కింగ్ యొక్క 3వ కుమారుడు. అతను వృద్ధుడికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పాడు. ఎందుకంటే అప్పుడు ఊదారంగు చేపగారొన్నది అతనే. తన ప్రాణాలను కాపాడినందుకు మరియు చూపిన దయకు ప్రతిఫలంగా అతను వృద్ధుడికి సముద్రాన్ని శాంతింపజేసే దివ్య ముత్యాన్నిచ్చాడు. దీనిని చేతిలో ఉంచుకుంటే ఏ కోరికైనా నెరవేరుతుందని చెప్పి ఆ బంగారు కాంతిలో మాయమైపోయాడు. వృద్ధుడు తన జీవితంలో మొదటిసారి ఇటువంటి అద్భుతమైన సంఘటనను చూశాడు. ఇంటికి తిరిగి వచ్చి ఆ విషయమంతా తన భార్యకు చెప్పాడు. భార్య ఆ ముత్యాన్ని చూసి ఆశ్చర్యపోయింది. కాని అది నిజంగా అంత శక్తివంతమైనదా అని ఆమెకు అనుమానం కలిగింది. ఆమె ముత్యంతో తాము ఒక పెద్ద ఇంట్లో నివసించాలని కోరుకుంది. వెంటనే ఒక పెద్ద శబ్దం వచ్చింది. క్షణంలో వారి బట్టలు మారిపోయాయి. వారి శిథిలమైన గుడిసె ఒక అద్భుతమైన భవనంగా మారిపోయింది. ఇద్దరూ ముత్యం యొక్క శక్తిని చూసి ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత వారు కష్టాల నుండి సుఖాన్ని కోరుకోగా ధాన్యంతో నిండిన గోదాము నిండి బయటకు పొర్లింది. ఇద్దరూ చాలా సంతోషించారు. తమ కష్టాల రోజులు తీరిపోయాయని భావించి వారు నిశ్చింతగా సుఖవంతమైన జీవితాన్ని గడపసాగారు. చేపలు పడ్డడం వల్ల వారికి అద్భుతమైన ధనం లభించిందనే వార్త త్వరలోనే వ్యాపించింది. చుట్టుపక్కల ప్రజలందరూ చేపలు పట్టడానికి అదే ప్రదేశానికి చేరుకోసాగారు. ఇదంతా చూసి ఇంట్లోని పిల్లి మరియు కుక్క కూడా ప్రజల్ని ఎగతాళి చేసేవి. అదృష్టం కేవలం మంచి మనసున్నవారికే తోడ్పడుతుందని చెప్పేవి. ఆ గుంపులో ఒక పరమ లోభి కూడా ఉన్నాడు. అతను ఒంటరిగా 2 చోట్ల చేపలు పట్టడానికి కూర్చున్నాడు. కాని ఎంతసేపటికి ఒక్క చేప కూడా దొరకలేదు. కోపంతో అతను నేరుగా వృద్ధుడి ఇంటికి చేరుకున్నాడు. మొదట బంధువులా నటించి లోపలికి రావడానికి ప్రయత్నించాడు. కాని వృద్ధుడి భార్య నిరాకరించింది. అప్పుడు అతను జబ్బుపడినట్లు నటించి విశ్రాంతి తీసుకుంటానని చెప్పాడు. దయగల ఆ మహిళ అతన్ని లోపలికి రానిచ్చింది. అతను తన తీయని మాటలతో నమ్మకాన్ని గెలుచుకుని దివ్యముత్యం గురించి అడగడం మొదలుపెట్టాడు. ముత్యాన్ని చూడాలనే కోరికను వ్యక్తం చేశాడు. ఆ మహిళ ఏమాత్రం ఆలోచించకుండా ముత్యాన్ని బయటకు తీసింది. దానిని చూడగానే అతని కళ్ళు మెరిశాయి. నీళ్లడిగే నెపంతో అతను ముత్యాన్ని మార్చేసి త్వరగా అక్కడి నుండి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత ఆ నకిలీ ముత్యం బూడిదిగా మారిపోయింది మరియు ఆ భవనం మళ్లీ గుడిసిగా మారిపోయింది. వృద్ధురాలు తనను తాను నిందించుకోసాగింది. ఇది చూసి కుక్క మరియు కుక్క కూడా బాధపడ్డాయి. ఇద్దరూ కలిసి ముత్యాన్ని తిరిగి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. రాత్రి సమయంలో వాసన ద్వారా వారు ఆ వ్యక్తి ఇంటికి చేరుకున్నారు. పిల్లి ఎలుకల రాజును పట్టుకుని సహాయం చేయమని ఒత్తిడి చేసింది. ఎలుకలన్నీ కలిసి వెతికి చివరకు ముత్యాన్ని కనుగొన్నాయి. అవి పెట్టెను కొరికి ఒకదానితో ఒకటి కలిసి ముత్యాన్ని బయటకు తీశాయి. పిల్లి తన మాట నిలబెట్టుకుంటూ ఎలుకలను వదిలేసింది. ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు జరిగిన గొడవలో ముత్యం నదిలో పడిపోయింది. అప్పుడే ఒక చనిపోయిన చేప నోటి నుండి అదే ముత్యం బయటకు వచ్చింది. పిల్లి సంతోషంగా ముత్యాన్ని ఇంటికి తీసుకొచ్చింది. వృద్ధులు మళ్లీ ధనవంతులయ్యారు. పిల్లి ఇంట్లో ప్రత్యేకమైనదిగా మారింది. కాని కుక్క తన తప్పుకు శిక్షగా కింద పడుకోవాల్సి వచ్చింది.